హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 అవుతుంది. చాలా లేట్ అయింది లేసరికి. డేట్ చూసుకున్నట్టయితే సాటర్డే, డేట్ వచ్చేసి 8 ఫిబ్రవరి. లేట్ అయింది ఈరోజు బాగా. ఇప్పుడనే డ్యూటీ అనేది స్టార్ట్ చేసి మనం ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఈరోజు వచ్చేసి శనివారం కదా, మనకు ర్యాపిడో టెలిగ్రామ్లో వచ్చేసి బుకింగ్స్ అయితే ఏముండవు. మామూలుగా ర్యాపిడో ఓలా అనే కొట్టుకుందాం. ఎంతైతే అంత తీసుకుందాం ఈరోజు. అది మరి అయితే ఇంకా ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కొన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఓలాలో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుందాం మనం. ఇది నిన్న నైట్తోనే ఎక్స్పైర్ అయింటుంది నాకు తెలిసి. నిన్నైతే డ్యూటీ ఆన్ చేయలేదు, ఇంకా మొన్న హాఫ్ డే చేసిన డ్యూటీ నైట్ 1 వరకు చేసిన అంతే. ఇంకా నిన్న ఆన్ చేయలేదు. ఇప్పుడు అనేది మార్నింగ్ చేస్తున్నా. ఓకే, ప్లాన్ అయితే రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చూద్దాం క్యాష్ బ్యాక్ ఏమైనా ఏం రాలేదు. క్యాష్ బ్యాక్ ఇవ్వండి. రేపు 10 గంటల వరకు ఉంది. ఇప్పుడు అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ర్యాపిడో అయితే స్టార్ట్ అయింది. ఓలా స్టార్ట్ అయింది. ఓలా కూడా ఆన్ చేద్దాం, ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. పడ్డది ఓలాలో 18 కిలోమీటర్స్ 241 రూపీస్. సన్షైన్ హాస్పిటల్ యాక్సెప్ట్ చేద్దాం. గుండ్ల పోచంపల్లి. ఓకే అయితే వెళ్ళిపోదాం. కిలోమీటర్ 0 చేస్తున్నాం. కిలోమీటర్ 0 చేశాను. ఓకే మరి రైడ్ అయిపోయాక అయితే మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. రైడ్ కంప్లీట్ చేసి 10కి లాగిన్ చేసాము. చూద్దాం నైట్ ఎంతవరకు కొడతామో, ఎంత అవుతుందో ఈరోజు అమౌంట్ అనేది. ఓకే మరి హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే 4 రైడ్స్ అయిపోయినాయి. 4 రైడ్స్ అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 1184 రూపీస్ అయింది. తిరిగిన కిలోమీటర్స్ 88 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ర్యాపిడ్ ఓన్లీ ఓలాలోనే చేసిన ఇవన్నీ. ఇప్పటికైతే మీకు 4 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. బుకింగ్స్ అయితే పడుతున్నాయి కానీ పేమెంట్ చాలా తక్కువ పడుతుంది. ఏదో ఒక బుకింగ్ ఎక్కువ అట్లా వస్తుంది అంతే. చాలా దారుణంగా పడుతున్నాయి రేట్లు. పడ్డది మియాపూర్ రూట్ అంట. ఓకే మరి ఈ రైడ్ అయిపోయాక అయితే చూపిస్తాను మీకు. రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయింది. చూద్దాం మరి మరో బుకింగ్ కోసం. అది పేమెంట్ చాలా దారుణంగా చూపించు. ఇంకోటి పడ్డది రెగటీ ఇంక్లూస్. ఎక్కడిది? ఓకే లోపల ఉన్నాడా? ఓకే మరి ఇది అయిపోయినాక అప్డేట్ చేస్తాను. 5 కిలోమీటర్స్ ఏమో ఉంది, అప్డేట్ చేస్తాను. ఇది అయిపోయినాక చూపిస్తాను మొత్తం ఉంది. ఓకే సార్. రైడ్స్ అయితే బాగా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకోటి పడినది డాడీది. ఇంకోటి ఎక్కడ వన్ పోస్ట్ అని చూపించింది. ఒకసారి ఫోన్ చేద్దాం. ఇంకా లొకేషన్ 33 కిలోమీటర్లు 800 చూపించింది. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. అసలు ఈరోజు బుకింగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి.
ప్రజెంట్ తిరిగిన కిలోమీటర్స్ 168 కిలోమీటర్లు. రైడ్లో వచ్చేసి 7-8 రైడ్స్ అయిపోయినాయి. అసలు మీకు కూడా అప్డేట్ చేసే కూడా టైం దొరకలేదు, ఏమనుకోకండి. ఇప్పుడు వచ్చేసి టోటల్ రైడ్స్ అని ఇప్పుడు చూపిస్తాయి, ఇప్పుడు వరకు అయినవి. ఓన్లీ ఓలానే, ర్యాపిడో అసలు ఆన్ చేయలే ఈరోజు నేను. ఓన్లీ ఓలాలోనే 7 రైళ్ళు చేసిన. 10 గంటలకు లాగిన్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు, కరెక్ట్గా 7 అయింది. చూపిస్తే చూడండి టోటల్ ఇప్పుడు వరకు అయినది. ఇదిగోండి ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 168 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చేసి 15.1 per liter అనేది ఇచ్చింది. తగ్గింది బాగా, ఎందుకు ఈ మధ్య 4 రోజుల నుంచి బాగా తగ్గిపోతుంది మైలేజ్. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి 7 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 2400 అయినాయి. ఇదిగోండి 10:14కి ఫస్ట్ రైడ్, 10కి లాగిన్ చేశాను కదా, పావు గంట రైడ్ పడింది. ఇది వచ్చేసి గుండ్లపోచంపల్లి నుంచి బేగంపేట పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 233 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 221 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 16.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 51 మినిట్స్ అనేది టైం పట్టింది. 221 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి. సెకండ్ రైడ్ వచ్చేసి బేగంపేట నుంచి హైటెక్ సిటీ పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 188 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 0.9 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 178 ఇచ్చిండు. 14.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 35 మినిట్స్ అని టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి చందన కాదు, ఒక రైడ్ అయితే మిస్ అయింది. ఓకే ఇదే. దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీలో డివిఎస్3 బిల్డింగ్ ఉంది కదా గచ్చిబౌలి రోడ్లో, అక్కడి నుంచి హిమాయత్ నగర్ పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 498 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 23 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 473 రూపీస్ ఇచ్చిండు. 14.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 39 మినిట్స్ టైం పట్టింది. 473 రూపీస్ అనేది మనకు వచ్చింది 14 కిలోమీటర్లకి. దాని తర్వాత వచ్చేసి హిమాయత్ నగర్ నుంచి చందానగర్ వచ్చినాం. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 365 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 339 రూపీస్ అనేది ఇచ్చిండు. మనకి 24.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 1 hour 7 minutes అనేది టైం పట్టింది. 339 రూపీస్ అనేది మనకు వచ్చింది. తర్వాత ఈ రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది. ఈ రైడ్ క్యాన్సిల్, 3 రైడ్లు లైన్ క్యాన్సిల్ అయినాయి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇందాక పోస్ట్ అని చూపించింది అని చెప్పాను కదా, ఇదే అది. శ్రీ వాసవి శివనగర్ కాలనీ, పోస్ట్ హైదరాబాద్ అని ఉంది. పోస్ట్ కాదు, ఈసీ అయ్యాలి. ఇది ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ పార్క్ శేర్లింగంపల్లి నుంచి ఈసీఐఎల్ పడినది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 597 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 45 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 910 రూపీస్ ఇచ్చిండు. 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 1 hour 46 minutes అనే టైం పట్టింది మనకి. దాదాపు 2 గంటలు పట్టింది 900 రూపాయల అమౌంట్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ నుంచి మల్కాజ్గిరి అన్నది. ఇది ఈస్ట్ మారేడుపల్లి, మల్కాజ్గిరి కాదు, డ్రాప్ చేసింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 254 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 241 రూపీస్ ఇచ్చిండు. ఈ ట్రావెల్ చేసింది 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, కానీ 7.7 కిలోమీటర్స్కి అప్డేట్ అయింది మనకి. ఈ డిస్టెన్స్ నాకు పోయినట్టే 28 minutes అనే టైం పట్టింది. 241 రూపీస్ ఇచ్చిండు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి బొల్లారం నుంచి కోంపల్లి పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 156 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకుండు, 8 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 147 రూపీస్ ఇచ్చిండు. 8 కిలోమీటర్స్కి 24 minutes అనే టైం పట్టింది. 147 రూపీస్. టోటల్ వచ్చేసి మనకి 2484 రూపాయలు అనేది అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి
168 కిలోమీటర్. ఒకసారి అని క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఎంత డీజిల్ పోయింది, ఎంత అయింది అమౌంట్ అనేది. 2484 డివైడెడ్ బై 168 అంటే కిలోమీటర్ 14 రూపాయల వరకనే పడింది మనకి. కిలోమీటర్కి 14 రూపాయలు పర్ కిలోమీటర్ అనే పడింది. 168 డివైడెడ్ బై 15 అంటే 1120 రూపాయలు డీజిల్ అనేది అయింది. 168 డివైడెడ్ బై 15 అంటే 1120. 2085 ఓకే మైనస్ 1120 అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1364 రూపాయలు అనేది అయింది ఈరోజు మనకి మిగిలింది. ఇది మరి అయితే ఉన్నాయి. ఈరోజు డ్యూటీ అయితే 10కి లాగిన్ అయ్యాను. ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. ఇప్పుడే కోంపల్లిలో డ్రాప్ చేసేసిన. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 9 అవర్స్ అనేది డ్యూటీ చేస్తే 1300 అనేవి మిగిలినాయి మనకి. డీజిల్ బొంగ అది కాక అది కూడా డీజిల్ బొంగ 1300 అనేవి మిగిలినాయి. ఇంకా ఇది మరి అయితే ఈరోజు డ్యూటీ రేట్లు అయితే ఎక్కువ తక్కువ ఇస్తుండు. ఏ కస్టమర్ ఏం చేస్తుండ్రు అంటే ఫస్ట్ ఒక దానిలో చెక్ చేస్తుండ్రు, దాంట్లో కానీ ఎక్కువ ఉంటే ఇంకో దానికి అనేది వెళ్తుండు. యూబర్, ర్యాపిడో, ఓలా 3 ఉన్నాయి కదా, 3 ఏ దాంట్లో తక్కువ వస్తే అది, అందుకే క్యాన్సిల్ ఎక్కువ అవుతున్నాయి. అది మరి ఈరోజు అయితే ఉన్న ఓలాని లాగిన్ చేసిన. ర్యాపిడో అయితే అసలు లాగిన్ చేయలే. ర్యాపిడోలో ఇన్సెంటివ్ పెట్టిండు కానీ 8 రైళ్ళకి 250 రూపాయలు అంట ఇన్సెంటివ్. డబ్బులు అయితే బాగా తగ్గించిండు ర్యాపిడో కూడా మాత్రం. ఇంత ముందులా లేడు. ఇంతకుముందు దారుణంగా ఇచ్చేటోడు. 25 కిలోమీటర్లకి 700, 800 అట్లా ఇచ్చేటోడు. ఇప్పుడు అసలు ఇవ్వట్లే. 400, 300 అట్లా దారుణంగా తగ్గించిండు ర్యాపిడోడు మాత్రం. అది మరి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. రేపనే చూద్దాం. రేపు వచ్చేసి సండే. రేపు అనేది టెలిగ్రామ్లో కూడా ఏం బుకింగ్స్ ఉందో నా ఇదే ర్యాపిడో, ఓలా ఈ రెండిట్లో చూసుకోవాలి రేపు కూడా. అది మరి టెలిగ్రామ్లో కానీ యాడ్ కావాలనుకున్నట్లయితే కాల్మీ4 యాప్ నుంచి అని కాల్ చేయండి. కాల్మీ4 యాప్ అనే ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి కాల్మీ4 అని టైప్ చేయండి, మీకు యాప్ సింబల్ వస్తుంది, యాప్ వస్తుంది. అదన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక అక్కడ సర్చ్లో వచ్చేసి మన ఛానల్ పేరు టైప్ చేయండి, సాయి సందీప్ వ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మనకు అనేది అక్కడ మీకు అనేది చూపిస్తుంది. అక్కడి నుంచి నేను కాల్ చేయండి. మీరు లైన్లో ఉండగానే నేను అనేది యాడ్ చేసేస్తాను. వెంటనే మీరు లైన్లో ఉండగానే యాడ్ చేస్తాను. కొంచెం ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేది ఉంటుంది అందులో. నాకు టెలిగ్రామ్లో నాకు కాల్ చేయండి, ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. చెప్పిన తర్వాత మీకు అనేది ఎమ్మటే యాడ్ చేసేస్తాను. ఓకే మరి అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇంకా